ఏంటి సార్ మూర్ఛరోగులా ప్రతిసారి కింద పడతారో? జీపుని తిప్పితోయండి, వాళ్ళని పట్టుకుందాం. అలాగే. బాయ్. ప్రత్యూష, ఏమిటి? నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఎలా అడగాలో తెలియటం లేదు. ఏమిటో చెప్పు. నాకు కావాల్సింది అది మన పరిచయం అయ్యి ఎంతో కాలం కాలేదు, అప్పుడే అడగటం అంత బాగుండదేమో. అయినా ప్రేమించుకున్నాం కాబట్టి అడగటం తప్పులేదేమో అనుకుంటున్నాను. అంటే అదే నిన్నొకసారి పెళ్లి కాకముందే అవన్నీ అడగకూడదమ్మా. నాకు ఇష్టం లేదనుకో, కాకపోతే అవసరం అలాంటిది. వచ్చి చాలా కాలం అయింది కదా. అయినా కాబోయే ఆలు మగలం ఇచ్చిపుచ్చుకోవడాలు మన మధ్య తప్పేం కాదేమో. అందుకని నువ్వు అంతగా అడుగుతుంటే కాదనిలేననుకో, కానీ ఇంత మిట్ట మధ్యాహ్నం అవసరానికి మిట్ట మధ్యాహ్నం సాయంత్రం ఏ ఉండవు ప్రత్యూష. ప్రత్యూష సమయంలో కూడా అడగచ్చు, తెలుసా? సరే కూర్చో. థ్యాంక్ యూ. జరుగు. అది లోపల ఇవ్వాలేమిటి? అది ఇప్పుడు వద్దు, కానీ ముద్దు వరకు. ముద్దా? ఆహా, నేను అడగాలనుకున్నా. నాకు తెలుసు, చెప్పక్కర్లేదు. నాకు సిగ్గేసింది బాబు. కావాలంటే ప్రత్యూష, ప్రత్యూష, నేను అడగాలనుకున్నది ముద్దు కాదు, మరి అప్పుగా డబ్బు. డబ్బా? ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నది అయిపోయింది, ఇప్పుడు కొంచెం టైట్ గా ఉంది. చేయబదులుగా ఏమైనా ఇస్తావేమోనని. ఇంతేనా? చంపేశావు. కూర్చోప్పుడే తెచ్చిస్తాడు. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు. సార్, కెన్ యు గివ్ మీ సమ్ ఐడియా? మనం పట్టుకోవాల్సిన మనిషి అతనిలా ఉన్నాడే. ప్లీజ్. థ్యాంక్స్. ఆ డీడీ మనిషే బాంబుతో నన్ను బ్లాస్ట్ చేసి చంపాలని చేసిన ప్రయత్నం సార్ ఇది. నిజాలు తెలుసుకుంటున్నానని, అతని నాటకానికి తెరదింపుతారనే భయంతోనే ఆ డీడీ నన్ను చంపాలని చూస్తున్నాడు. కూల్ డౌన్ మై డియర్ బాయ్. కారు బ్లాస్ట్ కి బాంబే కారణమని టెస్ట్ల వల్ల తేలింది. కానీ ఆ బాంబు పెట్టింది డీడీ మనుషులేనని చెప్పడానికి సాక్ష్యాలు లేవు అంటారు. ఆ డీడీ నేరస్తు అని చెప్పడానికి ఆధారాలు కావాలి అంటాడు. అంతేగా ఈ రోజు 50 లక్షల విలువ గల బ్రౌన్ షుగర్ కొకైన్ శవాల్లో పెట్టి ఆ డీడీ విదేశాలకు స్మగుల్ చేస్తున్నాడు. నాతో రండి సార్, ఇప్పుడే మీకు రెడ్ హ్యాండ్ గా పట్టాప్ చెప్తాను. ఎవరు కదటానికి వీల్లేదు. ఆ కాఫిన్ బాక్స్ కింద పెట్టండి. శవాల్ని పంపుతున్నట్టుగా ప్రభుత్వాన్ని నమ్మించి వాడి లోపల మత్తు పదార్థాలను రవాణా చేసే ఈ నాటకాన్ని ఆపు చేయడానికి మేము వచ్చాం. సార్ చూడండి, నేను చెప్పింది నిజం అవునో కాదో మీరే చూసి తెలుసుకోండి. ఏమిటి ఐజీ సాబ్, ఏమిటి గొడవ అంతా? మిస్టర్ డీడీ, మీరు మరోలా భావించకపోతే ఒక్కసారి ఆ శవపేటికను తెరిపిస్తారా? శవపేటిక తెరవడం చనిపోయిన వారి పట్ల అగౌరవం చూపించడం అవుతుంది ఆఫీసర్. నో, మీ దొంగ వ్యాపారాన్ని చట్టానికి చూపించడం అవుతుంది డీడీ. అందుకే నువ్వు అభ్యంతరం చెప్పాలని చూస్తున్నావు. మర్యాదగా శవపేటికను ఓపెన్ చేయించు. అజీ సాబ్, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? ఐఎమ్ సారీ డీడీ సాబ్, మీరు ఓపెన్ చేయక తప్పదు. ఆయన నడవడం ఎందుకు సార్, అదేదో నేనే ఓపెన్ చేస్తాను. సార్, కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? అక్కడ ఏం జరుగుతోంది సార్? నీ ఫ్యూనరల్. షట్ అప్. యు హావ్ ఫూల్డ్ మీ. ఒక మతి లేని వాడి మాటలు నమ్మి నన్ను అవమానించారు. నా ఆశ్రమ ధర్మాన్ని అగౌరవపరిచారు. నా పరువు మంట కలిపారు. మీరు ఈ రోజు చేసిన పనికి మీ మీద పరువు నష్టం దావా వేస్తాను. I will see that you are all suspended from your jobs. It's not so easy, Didi. నీ కోట అండర్ గ్రౌండ్ లో రహస్యంగా జరిగే కార్యకలాపాలని ఇప్పుడే బయట అభిమన్యు, అవసరం లేదు. వృత్తిలో ఏనాడు మాట పడిన నేను నీ కారణంగా డీడీ లాంటి పెద్ద మనిషి చేత నానా మాటలు అనిపించుకున్నాను. డిపార్ట్మెంట్ లో మర్యాదగా బ్రతికే నేను
ఇన్సల్ట్ చేయబడ్డాను. సార్ నేను చెప్పలేదు. Stop it. నువ్వు లేని పని వాటిలో తలదొచ్చుగా బుద్ధిగా ఉంటే ఉండు, లేదా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. ఇక ముందు ఎప్పుడైనా ఎలాంటిది జరిగిందో ముందు నిన్ను అరెస్ట్ చేస్తాను. డీడీ అంటే దీన దయాళ్ మాత్రమే కాదు, ఎత్తులకు పై ఎత్తులు వేయగల డేర్ డెవిల్. గుర్తుంచుకో. నువ్వు డేర్ డెవిల్ అయితే నేను డెవిల్స్ కే డెవిల్ని. డీడీ అంటే దీనదయాళ్ మాత్రమే కాదు, డెఫ్ అండ్ డమ్ అని కూడా నిరూపిస్తాను. ఇది నువ్వు గుర్తుంచుకో. మీ తమ్ముడు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. వాడిని చూస్తుంటే మా తమ్ముడు చిన్న జ్ఞాపకం వస్తున్నాడు. ఆ అబ్బాయి కూడా బ్రౌన్ షుగర్. ఈ దురలవాటు పిల్లలకి ఎలా అలవాటు అవుతుందో అర్థం కావట్లేదు. మా అమ్మ పాతకాలపు మనిషి, నెమ్మదస్తురాలు. అతి గారాబంతో వాడేం చేసినా పెద్దగా పట్టించుకునేది కాదు. నేనేమో నా పనులతో హడావుడిగా బిజీగా ఉంటుండేవాడిని. వాడు రోజు రాత్రులు ఇంటికి ఆలస్యంగా వస్తుండేవాడు. చిన్నవాడు స్నేహితులతో సరదాగా తిరుగుతున్నాడేమో అనుకున్నాను. నేను పెద్దగా పట్టించుకోలేదు. రాను రాను వాడు మాతో కూడా మాట్లాడడం మానేసి మౌనంగా ఉంటూ అదోలా తయారయ్యాడు. ఒకరోజు నాకు భయంకరమైన నిజం తెలిసింది. అన్నయ్య కొట్టద్దన్నయ్య, అన్నయ్య కొట్టద్దన్నయ్య. ఇదేమిటో నాకు తెలిసి స్కూల్లో మా ఫ్రెండ్ ఇస్తే తీసుకున్నాను. అన్నయ్య నన్ను ఇదేమిటో తెలుసా? విషం తింటే చస్తాను. ఇక మీద ఫ్రెండ్స్ కలిసావంటే తోలు ఒలిచేస్తాను. అభిమన్యం, ఏమిట్రా ఎందుకు వాడిని కేకలేస్తున్నావు? అమ్మా, వీడు స్కూల్లో ఫ్రెండ్స్ తో చేరి చెడిపోతున్నాడు. ఈ వయసులో మత్తు పదార్థాలకు అలవాటు పడి చేజూత ప్రాణాలు తీసుకుంటున్నాడు. గట్టిగా మందలించగలిగానే గాని ఆ అలవాటు మాన్పించి వాడిని రక్షించుకోలేకపోయాను. ఈ చేతులతో పెంచి పెద్ద చేసిన నేను వాడి శవాన్ని ఎత్తాల్సి వచ్చింది. వాడు ఆ వయసులో ఉండాల్సిన బరువు కూడా లేడు. వాడి శవాన్ని మోసిన ఈ చేతులు ఇప్పటికీ వాడి బరువును గుర్తుకు తెస్తున్నాయి. అందుకే ప్రత్యూష, ఇక ఏ తల్లి కన్న బిడ్డలకు, ఏ అన్నయ్యల చిన్నారి తమ్ముళ్లకు ఆ గతి పట్టకూడదని నా తపన, తాపత్రయం. సారీ, నా గురించి చెప్పి నీ మూడ్ పాడు చేసినట్టున్నాను. రండమ్మా, రండి. గుడ్ ఈవినింగ్ డీడీ. గుడ్ ఈవినింగ్. ఈవిడ అభిమన్యు తల్లి గారు. కొడుకుని చూడటానికి గోవాకు వచ్చారు. నమస్తే. నమస్తే చెల్లెమ్మ. మీ గురించి మీ అబ్బాయి చెప్పాడు. నిన్ననే అర్జెంట్ పని మీద ఊరెళ్ళాడు. అభిమన్యు వచ్చేంత వరకు ఈవిడ మన గెస్ట్ గా ఉంటారు డీడీ. షూర్. ఈమెకు ఆతిథ్యం ఇవ్వడం మన అదృష్టం. అవును. రండి. డీడీ సాబ్, ఆ అభిమన్యు కుప్పిగంతులు ఆపడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక ట్రంప్ కార్డ్ వాళ్ళమ్మ. అతని ఆటలు ఇక మన దగ్గర